ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన జీవితంలో మనం చాలామంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది రక్షణ కోసం మనం మెయిన్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. రక్షించబడిన వ్యక్తులైతే మెయిన్గా వాళ్ళ కుటుంబం రక్షించబడాలని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రక్షించబడాలని చాలామంది రక్షణ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేసే వ్యక్తిగా ఈరోజు ఈ వీడియో నువ్వు చూస్తుంటే, ఈ వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ పక్షవాయువు గలవాడిని కొంతమంది యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు, యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఒకళ్ళ విశ్వాసం ద్వారా ఒకళ్ళ పాపాలు క్షమిస్తూ ఉన్నాడు. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరిని రక్షిస్తూ ఉన్నాడు. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరిని బాగు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చాలామంది కోసం చేస్తున్నావేమో, రక్షణ కోసం కానీ, పలానా వేరే వ్యక్తుల ఆరోగ్యం కోసం కానీ, వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటే, ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా ఒక ప్రాఫిటిక్ వేలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీ ప్రార్థన ద్వారా వాళ్ళని నేను రక్షించబోతున్నాను. నీ ప్రార్థన ద్వారా వాళ్ళ రోగాన్ని నేను తగ్గించబోతున్నాను. నీ ప్రార్థన ద్వారా వాళ్ళకి జరగాల్సిన నష్టాన్ని నేను జరగనివ్వను అని దేవుడు ప్రాఫిటిక్ వేలో ఈరోజు ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఆపొద్దు. ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఆపొద్దు. నువ్వు ఇంకా రక్షించబడిన వ్యక్తిగా చాలామంది కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటా ఉంది. నీ ప్రార్థన బట్టి అనేక మందిని దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన బట్టి అనేక మంది వాళ్ళ పాపాల నుంచి దేవుడు వాళ్ళని విడిపించబోతున్నాడు. వాళ్ళ పాపాలని దేవుడు క్షమించబోతున్నాడు. నీ ప్రార్థన బట్టి ఇవన్నీ జరగబోతున్నాయి. రక్షించబడిన వ్యక్తిగా నువ్వు అనేక మంది కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ నీకు వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ నీకు వందనాలయ. మా ప్రార్థన ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చినట్లు మీ కృపను దయచేయండి ప్రభువా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు. ఆ భారం నీ మీద ఉంది. అనేక మంది కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం నీ మీద ఉందని అయ్యా మీరు మాట్లాడుతున్న మాటలను అన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియసు. వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.